నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు పెన్షన్ లబ్ధిదారులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని వృద్ధులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు తమ ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టేవారని, కానీ ఇప్పుడు చంద్రబాబు చేసిన పనికి సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందంటూ మండిపడ్డారు. ఇక వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆగిపోవడంతో లబ్ధిదారులు టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి కూడా గెలిచేది జగనేనని వైసీపీకే మా మద్దతంటూ ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నుంచి మమ్మల్ని ఎలకాశయ్యకే ఉన్న అమ్మకి ఇచ్చి పెడతాను ఈ పాటికి 3వ తేదీకి దొరికిపోవాలా మాకు దొరకకుండా చేసినాడు. మా విసిరాలంతా తాగేసాడు ఇది బాంధమూరు ఫోన్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వకండి, మళ్ళీ మేము గెలిస్తే కల్పిస్తామంట. అవునండి, అలాగే వస్తాయి గెలిచిన వరకు ఇక్కడ పేదోళ్ళు ఆకలి కూకుంటారా? గుర్తించండి. జాగ్రత్త కాసి విజయమ్మ గారికి నగ్నాక ఈ కర్రలు దొన్నెట్టుకొని వచ్చాము, ఇంటికాడికి తెచ్చిచ్చాడు. ఏటి సదా తెలుసా మాకు వచ్చిన నెలకన్నా ఇంట్లో దగ్గరికి వచ్చిన చేయలేము, బాధలు పడుతున్నాము. వాలంటీర్ల చేత ఇవ్వమని వాలంటీర్ల చేత ఇవ్వమని కోరండి. వాలంటీర్ల చేతే మాకు ఆయన మేము అలరైపోతున్నాము. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.